అందరికీ సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. భారతదేశానికి వేదభూమి, పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి అని పేరు. ఆధ్యాత్మికత అంటే ఆత్మను గురించి తెలియజేసేది. అయితే మానవ జన్మ లభించటం ఒక వరమైతే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి సద్గురువును పొందడం పూర్వజన్మ సుకృతం. గురువు అందించిన పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానంతో అంతరంగ శుద్ధి గావించుకొని నా దృష్టికోణాన్ని మార్చుకొని నేను సమాజాన్ని గమనిస్తుంటే ఈ మధ్య కాలంలో నన్ను ఎక్కువగా ఆకట్టుకున్న వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వారి పాటల గురించి వారి మాటలలో విన్న తర్వాత వారి పట్ల మరికొంత ఆసక్తి పెరిగి వారి అంతరంగాన్ని స్పృశించే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో వారు ఒక అసాధారణమైన వ్యక్తి అని నాకు అర్థమైంది. విషయాన్ని గురించి ప్రాథమికంగా తెలుసుకొని కేవలం సమాచారంగా తెలియజేయడం వేరు. ఆ విషయం పట్ల లోతైన అధ్యయనం చేసి ఒక స్పష్టతను పొంది అనుభవాన్ని పొంది ఆ అనుభవం గురించి తెలియజేయడం వేరు. అలా తెలియజేసిన వారినే తత్వవేత్తలు లేక ఆధ్యాత్మికవేత్తలు అంటారు. ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారమో దాని గురించి లోతుగా అధ్యయనం చేసి దాని గురించి తెలియజేయడం అంటే ఒక అసాధారణమైన అంశం. అలాంటి తత్వవేత్తల కిందకు వస్తారు. ఆ జీవాత్మను పరమాత్మలో చేరడానికి జీవాత్మ పరితపిస్తున్నట్టుగా అనుమతిని అడుగుతూ పరితపిస్తున్నట్లుగా ఉంటుంది. మరొక వైపు గురు శిష్యుల సంబంధాన్ని కూడా తెలియజేస్తుంది. గురువు అంటే ఒక అనంతమైన నిధి. ఆ శిష్యుడు అందులో ఒక భాగమే అయినప్పటికీ తనను తాను మరిచి తనను తెలుసుకునే విధానంలో గురువు సహాయం కోరుతూ చివరకు ఇరువురు ఒకటే అవుతారు. అంతేకాదు వారి నిత్య నిధనం గురించి తెలియజేస్తూ వారి అంతరంగం అంతా నిరంతరం ఏదో జ్వలనం ఉందా, ఏదో తపన ఉందా అన్నట్లుగా ఉంటుంది. నిత్య నిధనం గురించి తెలియజేస్తూ ప్రతిరోజు మనకొక పుట్టుకే, ఆ రోజులో చివరిదైన నిద్రే మరణం. అంటే ఆకలి, నిద్ర, పుట్టుక కూడా నీ ఇష్టంతో జరగలేదు, నీ కావాలని పుట్టలేదు, పుట్టబడ్డావు. ప్రకృతి వల్ల జరుగుతున్నాయి. ఆకలి, నిద్ర, మైథునం, ఆశ, భయం ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సృష్టిలో ఏ జీవికి లేని ఒకే ఒక వీటన్నిటిలో నీ ప్రమేయం లేదు, అంత ప్రకృతి వల్ల జరుగుతుంది. కానీ సృష్టిలో ఏ జీవికి లేనంత మనసు ఒక్క మానవునికే ఇచ్చారు భగవంతుడు. అంటే దాని ద్వారా నువ్వు చేయాల్సింది ఏదో ఉంది. నిన్ను ఆ ఆలోచనతో నువ్వు గమనించుకుంటూ ఆలోచన ద్వారా నిన్ను నువ్వు గమనించుకుంటూ నీ ఆలోచన శక్తిని నీ మూలాన్ని తెలుసుకోవాలి. బయోలాజికల్ ప్రకారం మనిషి జంతువులో ఒక భాగమే. ప్రారంభంలో పశువులా ఉన్న తాను పశుపతి వరకు విస్తరించాలి. శిశువులా ఉన్న తాను శివుడి వరకు ఎదగాలి. అందుకు నేను ఎవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుండి వస్తుంది, తనలోని చైతన్యాన్ని పరిపూర్ణంగా జాగృతం చేసుకుంటూ శివుడి వరకు ఎదగాలి. అదే తన జీవిత పరమార్థం. అందుకు ఈ భూమిపై నా ఉనికి ఏమిటి, ఈ విశ్వంతో నాకు లింక్ ఏమిటి, తనతో పాటు ఉన్న జీవకోటితో తనకున్న సంబంధం ఏమిటి, సమాజంపై తన బాధ్యత ఏమిటి, అసలు తనేమిటి అనేలాంటి ప్రశ్నలకు అనే ఇన్ని చిక్కు ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించవలసిన అవసరం తాత్వికంగానే కాదు, రాజకీయంగా, సాంఘికంగా, సామాజిక పరంగా అన్ని రంగాల్లోనూ అవసరం ఉంది. ఆ ప్రశ్నలు తలెత్తేలా ఒక వ్యవస్థ కావాలి.
అందుకు నేను ప్రాతినిధ్యం వహించాలి అని దిశనహంకృతి తెలివితేటలున్న ప్రతి ఒక్కరి బాధ్యత మరియు ధర్మం. కానీ ఆలోచనశీలురు అని చెప్పుకునే కొందరికి అర్థమైనా చాలు. కానీ అందరికీ అవసరం. అది మందు అందరికీ అవసరమే. దాని ఫార్ములా డాక్టర్కి అర్థమైతే చాలు. అలాగే మేము చదువుకున్నామండి, మాకు అన్నీ తెలుసండి అని బ్లేమ్ చేస్తున్న వారికి ఏం చదువుకున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఎంతసేపటికి మాకు సమాజం గురించి అంతా తెలుసు అంటారు. కానీ అసలు మీ గురించి మీకేం తెలుసు? మీ ఒంట్లో భాగాలే మీకు తెలియదు. అద్దం పెట్టి చూడాలన్నా చూడలేని కొన్ని ఉంటాయి. నీ ఒంట్లో ప్రతి క్షణం ప్రతి కణంలో నిత్య విస్ఫోటనం జరుగుతుంది. కావాలంటే డాక్టర్తో చెప్పి ఎక్కువ చేయించుకొని విను, ఎంత శబ్దం ఉందో అర్థమవుతుంది. నీ లోపల చైతన్యం ఒక సౌండ్ ప్రూఫ్ గదిలో పెట్టి ఉంది. ఇలా బ్రతకడం గురించి నిత్యం ఆలోచించకపోతే ఏమవుతుంది? ఎంతకాలం మత్తులో పడి ఉంటావు? ఉంటే పర్వాలేదు, మత్తులో నడిస్తే ఎలా? మత్తులో మాట్లాడితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం నీ జీవితంలో ప్రపంచంలో ఇన్ని అల్లకల్లోలాల వెనక ఏమిటి నీ దాహం? ఏమిటి నీ వేదన? సమాధానం లేదు. ఏమిటి నీ దాహం? సమాధానం లేదు. ఈ పని ఎందుకు చేస్తున్నావు? సమాధానం లేదు. నీకేం కావాలి? సమాధానం లేదు. అసలు నీవెవరు? సమాధానం అస్సలు లేదు. ఈ ప్రశ్నలను అన్వేషించి సమాధానాలు పట్టుకున్న పని మన సనాతన ఋషులు చేశారు. దాని పేరే ప్రశ్నోపనిషత్తు అంటారు. కాబట్టి ప్రపంచం గురించి తెలుసుకోవడం కాదు, నీ గురించి నీవు తెలుసుకో. అప్పుడు ప్రపంచం గురించి కూడా తెలిసిపోతుంది. అలాగే ఎవరికైనా ముందే చెప్పేస్తాను, స్త్రీతత్వం అంటే నిన్ను నీవు రీప్రొడ్యూస్ చేసుకునేటప్పుడు స్త్రీగా పురుషుడిగా మారావు. ఒక కణం తను మైటోస్ పొంది తను రెండుగా మారినట్లు నీ తాలూకు క్రోమోజోమ్స్ 23 రెండుగా మారి మళ్ళీ 23గా మార్చుకొని నిన్ను నీవే రీప్రొడ్యూస్ చేసుకుంటున్నావు. నీలో కూడా స్త్రీతత్వం ఉంది. నువ్వు కానీ స్త్రీ లేదు, నీలో కూడా స్త్రీతత్వం ఉంది. అదే అర్ధనారీశ్వర తత్వం. అంతేకాని సగం ఆడ సగం మగ అని కాదు. ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. ఉంటేనే నాణ్యం చెల్లుతుంది. అది మనం అర్థం చేసుకోకపోతే ఎలా? మనని మనమే అవమానించినట్లు అవుద్ది, మనని మనమే కించపరుచుకున్నట్లు అవుద్ది, అవమానించినట్లు అవుద్ది, కించపరిచినట్లు అవుద్ది. స్త్రీ అనే కాన్సెప్ట్ అర్థం కాకపోతే నీ భావాలు స్పష్టంగా ఏర్పడవు. కాబట్టి స్త్రీ పట్ల కించ భావన వద్దు అంటూ అర్ధనారీశ్వర తత్వానికి శాస్త్రీయతను జోడించిన మహానుభావులు వారు. అలాగే చిలక ఏ తోడు లేక ఏటే పమ్మ ఒంటరి నడక అనే పాట, ఆ పాట కేవలం ఆ సినిమాకే పరిమితం కాదండి. ఆ సినిమా నుండి బయటకు వచ్చి చూస్తే ఆ డబ్బు వెనక ఆ ఆశల వెంట పరిగెత్తే ప్రతి ఒక్కరి కథ ఇది అని సున్నితమైన హెచ్చరిక చేయటం జరిగింది. అలాగే కేవలం ఏదైనా ప్రతి ఒక్క పాట ఒక సంచలనమే, భావ సంచలనమే. అసలు నేను ఇంకా ఏం చేయగలను సమాజానికి అనుకుంటూ పరితపించిన వ్యక్తి, సమాజం నుండి నాకేమిటి అని పరితపించే వ్యక్తి, అనే ప్రణాళికలు వేసే వ్యక్తి ఎలా ఉంటాడు? నా నుంచి సమాజానికి ఏమిటి అని పరితపించే వ్యక్తి ఎలా ఉంటాడు? అతనిలో అసంతృప్తి ఉంటుంది, ఇతనిలో సంతృప్తి ఉంటుంది. అతనిలో స్వార్థం ఉంటుంది, ఇతనిలో త్యాగం ఉంటుంది. అతనిలో అధర్మం ఉంటుంది, ఇతరులో ధర్మం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమాజానికి నేను ఎలా ఈరోజు తెల్లవారిందంటే ఈ రోజులో తినడానికి టైం ఎంత ఉండటం, ఏదో చేస్తాం, ఏదో జీవన వ్యాపారంలో ఏదో ఒక చదువుకోవడం, ఉద్యోగం ఏదో ఉంటుంది, జీవితం నడిచిపోతుంది. కేవలం యాదృచ్ఛికంగా తినటం, తాగటం, పడుకోవడం ఇంతేనా? సంపాదించుకోవడం ఇంతేనా? ఇంక నేనేం చేయగలను అని ఆలోచిస్తే తప్పకుండా నీకు ప్రకృతి ఒక అవకాశం ఇస్తుంది. నీ వంతు ధర్మంగా నువ్వేం చెయ్యాలో నీకు అనుక్షణం అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని నీ వంతు సహాయంగా నువ్వు ఏదైనా చెయ్యాలి అని పరితపించాలని, ఏదైనా పర్వాలేదు, ఒక ఉరకలు వేసే ఉత్సాహం తీసే తత్వం అది. దానికి మంచి చెడు అనుకుంటూ కొంత సపోర్ట్ కనుక ఇవ్వగలిగితే యువత
చాలా గొప్ప ఈ నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా ఈనాటి యువతే భవిష్యత్తులో ఒక గొప్ప నాయకులు అయ్యే అవకాశం ఉందనుకుంటూ ఎంతో మంది యువతకి చైతన్యాన్ని నింపిన మహానుభావులండి వారు. తనకు ప్రతి క్షణం యువతకు సపోర్ట్ చేశారు. ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పడిపోయినా పర్వాలేదు, ప్రాణం ఎముకలు ఇరిగిపోయినా, నువ్వు వేసిన పరుగుల్లో, నువ్వు తీసిన పరుగుల్లో నువ్వు గోతుల్లో పడిపోయినా, నీ ఎముకలు ఇరిగిపోయినా పర్వాలేదు, ప్రాణమైతే మిగిలిందిగా అని సంతోషించు అని అంటారు. అంటే ప్రాణం మిగిలితే చాలు, మనం ఏమైనా చెయ్యొచ్చు అనేలాగా. భయపడకు, ముందే భయపడకు. అలాగే యువత గురించి కూడా మరొక మాట చెప్పారండి. అసలు యువత కానిది ఏమిటో తెలిస్తే యువత అంటే ఏంటో తెలుసుద్దని అంటారు. యువత అంటే అది వయసుకు సంబంధించింది కాదు, అది మనసుకు సంబంధించింది అంటారు. అదెలా అంటే యువత అనేది బరువులు బాధ్యతలు తెలియని వయసునే యువత అంటారు. ఆ వయసులో వారు ఆదర్శాల గురించి ఎక్కువ చెప్తారు. వారి భావాలు ఏవైనా సరే నగ్నంగా ప్రదర్శిస్తారు, అంటే తెలియజేస్తారు, ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా తెలియజేస్తారు. ఎప్పుడైతే బరువులు బాధ్యతలు పడతాయో ఆ యువతగా ఉన్నప్పుడు లంచాలు ఇవ్వకూడదు, చెడు చెయ్యొద్దు అని చెప్పిన వారు ఎప్పుడైతే బరువులు బాధ్యతల మీద పడతాయో అప్పుడు వారి అడుగులు తడబడతాయండి. అంటే రోడ్డు మీద సాఫీగా నడిచే వ్యక్తికి పెద్దగా భయం ఉండదు. ఎప్పుడైతే కొండనెక్కటం ప్రారంభించారో ఆ అడుగులు తడబడే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి వారికి ముందే ఇటువంటి తర్ఫీదును కనుక ఇవ్వగలిగితే వారు తడబడరు. ఆ లేత వయసులో కనుక ధర్మం గురించి తెలియజేసి వారికి కొన్ని ఆధ్యాత్మిక భావాలు, భక్తి, భగవంతుడు అనుకుంటూ కొన్ని ప్రకృతి గురించి కానీ, ఇటువంటి ప్రకృతి నియమాల గురించి కానీ తెలియజేస్తే వారు దారి తప్పే అవకాశమే లేదంటారు.